వ్యక్తులందరూ కూడా విపరీతంగా కష్టపడి వర్క్ చేశారు కాబట్టి వస్తుంది. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. బీజేపీ వాళ్ళు అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రం మంచి కోరుకునే వాళ్ళందరూ కూడా అంటే వేల రూపాయలు ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని ఒక్క ఓటు వేయటం కోసం వచ్చారు. కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. అందుకే ఈరోజు ఎంత భారీ మెజారిటీ వస్తూ ఉంది. సో కాబట్టి ఆ కృతజ్ఞత తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడే కాదు అన్ని ప్లేసుల్లో 7 వస్తూ ఉన్నాయి. అవునా ఇంకేముంది అన్ని 7 అన్ని. కాకపోతే మంచి మెజారిటీ వస్తుంది. మాకు ఈస్ట్లో 40,000 వస్తుంది. హిస్టరీలో లేదు. అన్న నందమూరి తారక రామారావు గారు 1983లో బాబు ఖాన్ గారికి వచ్చింది. మళ్ళీ ఈరోజు వస్తుంది. సో చరిత్ర తిరగరాయబడతా ఉంది ఈరోజు పరిస్థితి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. ప్రజా విజయం ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రజలంటే ఒక బానిసలుగా చూడటం జరిగింది. అధికారం ఉన్నది నా కోసమే. దౌర్జన్యం చేయటం, విధ్వంస పాలనతో ఆయన పాలన మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని భూస్థాపితం చేసే విధంగా ప్రజలు ఒక గొప్ప తీర్పుని వాళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రజా విప్లవం ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకం ఒక పెద్ద ఎత్తున మరి ఒక సునామీ లాగా రాష్ట్రాన్ని చుట్టేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూడా కూటమిగా అధికారంలోకి వస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అనకాపల్లి పార్లమెంట్లో భాగమైన పెందుర్తి ఇక్కడ విశాఖపట్నంలో కౌంటింగ్ జరుగుతుంది. నేను దారిలో వస్తూ టీవీ డిబేట్లు చూసా. కొంతమంది కడుపు బాధతో ఇంకా కూడా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ జరుగుతుంది, పోస్టల్ బ్యాలెట్లో మెజారిటీ వచ్చింది కూటమికి, ఇంకా ఈవీఎంలు రావాలి అని చెప్తున్నారు. డిబేట్లో కూర్చొని పెద్దలు వారికి ఒకటే చెప్తున్నా, 5 రౌండ్లు 6 రౌండ్లు ఈవీఎంలు కౌంటింగ్ జరిగింది. ఇంకా పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ కాలా. పోస్టల్ బ్యాలెట్లు సైమల్టేనియస్గా జరుగుతోంది. ఈవీఎంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఎంత కసి, కోపం, బాధ అన్నీ చూపించారో మనం చూసాం. ఇంకన్నా ఛానల్స్ మీ విధానాలు మార్చుకోండి. మీకు కూడా ఇది ఒక గుణపాఠం. ఛానల్స్ ప్రజలు ప్రభుత్వం ఏమి చేస్తున్నారు, ప్రభుత్వం ఎలా ఉంది అని చెప్పాల్సిన బాధ్యత. ఇప్పుడు ఇంకా కూడా ఈవీఎంలు కౌంట్ చేయలేదు. ఓన్లీ పోస్టల్ బ్యాలెట్స్లో కూటమికి వస్తాయని. అయ్యా బాబు, మీకు చెప్తున్నా, ఇప్పుడైనా మీ మనసు మార్చుకోండి. ఇప్పటి నుంచైనా మీ బుద్ధి మార్చుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో చూడండి అని చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కన్నా, జనసేన కన్నా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు రావు అని చెప్తున్నా. నేను ముందు నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. ఇది ఒక తుఫాను కాదు. నిన్న చెప్పా, జగన్మోహన్ రెడ్డి నిన్న విజయవాడలో కనకదుర్గమ్మ గారు దర్శనం చేసుకొని మీడియా వాళ్ళు అడిగితే చెప్పా, వై నాట్ 175 ఉన్నారు కదా, మీరు అటు అక్షరం తీసేసుకుంటారా, ఇటు అక్షరం తీసేసుకుంటారా అని చెప్పా. వాళ్ళు ఆ రోజు ఇన్లా. ఈరోజు ఏమైంది? 17 కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి వైసీపీకి లేదంటే ఆంధ్రప్రదేశ్కు ఎంత అన్యాయం చేశారో